వెల్కమ్ టు గాన్వితా ఫ్యామిలీ. ఈరోజు ఇడ్లీలోకి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పొడి చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని అవి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఇంకా మిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. మనం అదే ఆయిల్లో కొంచెం ధనియాలు వేసుకోవాలి, కొంచెం కందిపప్పు కూడా వేసుకోవాలి, కొంచెం మినపప్పు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం దాంట్లో కొన్ని జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. మంచిగా స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. పప్పు మంచిగా వేగిపోయింది. ఇలా మాత్రమే కలర్ చేంజ్ అవ్వాలి. ఎక్కువ మాడిపోతే మాడు వాసన వచ్చేస్తుంది, బాగుండదు కరివేపాకు పొడి. ఈ టైంలో మనం పప్పుని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో మనం ముందుగా వాష్ చేసి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసేసుకోవాలి. వేసేసుకొని కరివేపాకుని వేయించుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే ఏమవుతుందంటే కరివేపాకు కొంచెం అక్కడక్కడ వేగదు, ఒక్కొక్క ఆకు పచ్చి పచ్చిగానే ఉంటుంది, ఆకు మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కరివేపాకు మంచిగా వేగిపోయింది. మనకి వేగినట్టు ఎలా తెలుస్తుందంటే మనకి కరివేపాకుని తుంచి చూస్తే అది మంచిగా పొడి పొడిగా వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని అలా ఒక 5 minutes అలా వదిలేసేయాలి. అది చల్లగా అయిపోతుంది. మనం ముందుగా తీసుకున్న ఎండుమిరపకాయలు చల్లగా అయిపోయి ఉంటాయి. ఈ టైంలో మనం కొంచెం సాల్ట్ అయినా కొంచెం కల్లు ఉప్పు అయినా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బరగ్గా ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు అంతా దీంట్లోకి వేసేసుకొని దాన్ని కూడా పౌడర్ చేసేసుకోవాలి. ఇలాగ పౌడర్ అయిన తర్వాత మనం దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని అది కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాన్వితా ఫ్యామిలీ. థ్యాంక్ యూ.